ఆంధ్ర కాపు సద్భావన సంఘం ఆధ్వర్యంలో విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాకినాడ 5 బిల్డింగ్ సెంటర్లో గల ఎస్వి రంగారావు విగ్రహం వద్ద జరిగిన వర్ధంతి కార్యక్రమంలో ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు, ప్రధాన కార్యదర్శి చిట్నీడి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు బసవ ప్రభాకర్ రావులు ఎస్వి రంగారావు విగ్రహానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణరావు, శ్రీలక్ష్మి, సేతు మాధవరావు, అడప ప్రకాష్ నాయుడు, దొడ్డల అప్పారావు, శ్రీనివాసరావు, అడబాల సత్యనారాయణ, నానాజీ తదితరులు పాల్గొన్నారు. సంఘ సభ్యులు ఉన్నారు, వారందరూ కూడా కలిసి డొనేషన్స్ వసూలు చేసి కన్నబాబు గారు ఆధ్వర్యంలో బొమ్మ తయారు చేయడం జరిగింది. అప్పుడు చిరంజీవి గారిని తీసుకొచ్చి చిరంజీవి గారితో అక్కడ ఉంటే పడదు చిరంజీవి గారితో ఓపెన్ చేయడం జరిగింది. అప్పటి వరకు కూడా జయంతులు వర్ధంతులు కూడా జరుగుతున్నాయి. మా కాపు సద్భావన సంఘం అధ్యక్షులు శ్రీ వాసిరెడ్డి యేసుదాస్ గారు ప్రతి సంవత్సరం ప్రతి పుట్టినరోజుకి వర్ధంతికి కూడా ఆయన యజమానులు వేసి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఆయనతో పాటు మేమంతా కూడా సంఘ సభ్యులందరూ వచ్చి చేస్తున్నాం. అలాగే తర్వాత కన్నబాబు గారు వచ్చి మా నాన్నగారు వచ్చి నన్ను జరిగింది. ఇప్పుడు మొన్న సతీష్బాబు గారు మన వచ్చి ఇక్కడ పరిస్థితి చూసి బొమ్మ తెచ్చులు ఊడిపోతుంది అనేటువంటి ఉద్దేశంలో ఆయన ఏం చేస్తారంటే, నేను దత్తత తీసుకుని నేను చేయించాలని చెప్పేసి చెప్పిన వారం రోజులకే బాగు చేసి 50,000 రూపాయలు పట్టుకుని బాగు చేసి జరిగింది. అటువంటి ఖర్చు ద్వారా ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నటువంటి ఎస్వి రంగారావు విగ్రహానికి ఆంధ్ర కాపు సద్భావన సంఘం తరఫున పెద్దలందరూ సహకారంతో ఇక్కడికి వచ్చి వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. విశ్వనట చక్రవర్తి నటసింహ అనే బిరుదులతో వీరిని గౌరవించడం, అలాగే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఏ రకంగా ఉండాలి, కుటుంబ పెద్ద యొక్క రెస్పాన్సిబిలిటీ ఎట్లా ఉండాలి అనే పౌరాణిక చిత్రాలతో పాటు మాయాబజార్లో మరి నటించిన నటనకు కానీ, నర్తనశాలలో నటించిన కానీ వీరికి అద్భుతమైన అవార్డులు రావడం జరిగింది, ప్రశంసలు రావడం జరిగింది. సుమారు 160 సినిమాలు నటించడం, అలాగే కుటుంబ విలువలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ మరి ఆ రోజుల్లో నటన చాలా మరి కుటుంబ విలువలు ఈరోజు నానాటికి దిగజారిపోతూ ఉన్నాయి. కుటుంబాలన్నీ కూడా మైక్రో కుటుంబాలు అయిపోయినాయి, చిన్న చిన్న కుటుంబాలు అయిపోయినాయి. ప్రభుత్వం వీరి యొక్క ఉత్తమ చిత్రాలన్నింటినీ కూడా స్కూల్ పిల్లలకి కానీ, విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి వారికి కానీ ఉచితంగా ప్రదర్శన ఇచ్చినట్టయితే కుటుంబ వ్యవస్థ యొక్క విలువలు కానీ, కట్టుబాట్లు కానీ, వాటి యొక్క రెస్పాన్సిబిలిటీస్ కానీ తెలుస్తాయని చెప్పి మరి వారిని కూడా మరి కోరుతూ ఉన్నాం. అలాగే పెద్దలు సహకారంతో ఇక్కడికి మీరందరూ వచ్చినందుకు మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి భారతదేశానికి బతికే ఉంటారని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ గొప్ప నటుడు ఎవరు ఉన్నారంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు కానీ, అఖిలే నాగేశ్వర గారు కానీ వారి నోటితోటే ఎస్వీఆరే మంచి నటుడు అని చెప్పడం కూడా జరిగింది అన్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సినీ రంగంలోని ఎస్వీఆర్ కంటే గొప్పవారు లేరని ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, జగస్తాలోనే కూడా జాతీయ అవార్డు అందుకున్న వ్యక్తి భారతదేశంలో ఒకే ఒక వ్యక్తి ఆయన ఎస్వీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారి ఆశయాలకి అనుకూలంగా పనిచేయటం, రెండోదిగా వారికి జాతీయ పురస్కారం కలగాలని, ఆయనకి భారతరత్నం ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడున్న ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మోడీ గారు కానీ గుర్తించి ఆయన కాపుపై పుట్టడమే పాపమా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే చాలామందికి జాతీయ అవార్డులు ఇచ్చడం జరిగింది, భారతరత్నాలు ఇవ్వడం జరిగింది. మరి ఎస్వీఆర్ కూడా ఇచ్చుంటే ఈ భారతదేశంలో ఉన్న అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకి కూడా ఎస్వీఆర్ న్యాయం చేసినట్టుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా వారు ఎప్పుడు కూడా శిరసమరణీయుడిగా ఈ భారతదేశంలోని, ఆంధ్ర రాష్ట్రంలోని బతికే ఉంటారని చెప్పి సందర్భంగా